Welcome to 24 Technologies. Our today's topic is ఇన్స్టెన్స్ స్కెడ్యూలర్. ఇన్స్టెన్స్ స్కెడ్యూలర్ అంటే ఏంటి? ఇన్స్టెన్స్ స్కెడ్యూలర్లో మీకు ఆల్రెడీ ఒక 50% అని చెప్పాను, ఒక 20 to 30% ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి మీకు ఒక ఐడియా అయితే వచ్చి ఉంటుంది. ఇన్స్టెన్స్ అంటే మన విఎమ్స్, మన వర్చువల్ మిషన్స్, మన సర్వర్స్, వాట్ ఎవర్ ఏదైనా కావచ్చు. స్కెడ్యూలర్ అంటే ఏంటి? వాటిని మనం స్కెడ్యూల్ చేయడం. ఎందుకు స్కెడ్యూల్ చేయాలి అంటే దెర్ ఆర్ టూ రీజన్స్. సమ్ టైమ్స్ నాకు ప్రొడక్షన్ టైంలో ఏదైనా నాకు వన్ టైప్ ఆఫ్ ఇన్స్టెన్స్ రెడీగా ఉంది, దాన్ని వితౌట్ మై ప్రజెన్స్ అది లాంచ్ కావడానికి నాకు కొద్దిగా టైం పడుతుంది అనుకోండి. లైక్ ఆ బ్యాక్ ఎండ్లో ఏవైతే నేను కాన్ఫిగర్ చేశానో అవన్నీ నాకు కావాలి. ఆ టైంలో మనము స్కెడ్యూల్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏది అంటే, సపోజ్ మీ ఆఫీస్ అవర్స్ ఏముంటాయమ్మా? ఈఎస్టీ, పిఎస్టీ, ఐఎస్టీ ఏదైనా తీసుకున్నా కూడా ఒక 8 అవర్స్ ఆర్ 9 అవర్స్ మ్యాక్సిమం. సరే 10 అవర్స్ వేసుకోండి. మన కంపెనీస్ వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కువ వర్క్ చేపిస్తారు మీతోటి, అది కామన్ థింగ్. లేకపోతే వాళ్ళు ఏదైనా ఎక్స్ట్రా అమౌంట్ పే చేసేటప్పుడు, ఓటీస్ కానీ ఇలాంటివి పే చేసేటప్పుడు మనం ఇంకొక 2-3 అవర్స్ లేకపోతే ఇంకొక హాఫ్ డే ఎక్స్ట్రా వర్క్ చేయడానికి కూడా టైం ఉంటుంది, ఇఫ్ వాళ్ళు పే చేస్తే. సరే, అవి ఎప్పుడో ఒకసారి జరిగేది, బట్ మ్యాక్సిమం మనం చేసేది ఎంత? 8 అవర్స్ to 10 అవర్స్. ఈ 10 అవర్స్ టైంలో ఒక బఫర్ టైం పెట్టుకుందాం, స్టార్టింగ్ 1 అవర్ అండ్ ఎండింగ్ 1 అవర్. బట్ రిమైనింగ్ అంటే 12 అవర్స్ కంప్లీట్ అయిపోయింది 24 అవర్స్లో. ఈ 24 అవర్స్లో మీరు క్రియేట్ చేసిన ఇన్స్టెన్స్ మీరు యూజ్ చేసేది ఎంతసేపు యూజ్ చేస్తున్నారు? ఓన్లీ 12 అవర్స్ యూజ్ చేస్తున్నారు. దెన్ వాట్ అబౌట్ 12 అవర్స్, రిమైనింగ్ 12 అవర్స్? ఆ 12 అవర్స్లో మీకు ఆ ఇన్స్టెన్స్ అనేది రన్ అయినందుకు అమెజాన్ వాడు మనకి ఏం చేస్తున్నాడు, బిల్లింగ్ అనేది మీరు స్టాప్ చేసినా కొద్దిగా బిల్లింగ్ పడుతుంది, ఎందుకంటే ఆ రిసోర్సెస్ని రిజర్వ్ చేసుకున్నారు కాబట్టి. బట్ అవి స్పిన్ అవుతూ ఉంటాయి అంటే రన్ అవుతూ ఉంటాయి. ఆ రన్ అయినప్పుడు బిల్లింగ్ అనేది కొద్దిగా ఎక్కువ పడుతుంది కదా, అంటే మీరు యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా. లైక్ కొన్ని డీబీ సర్వర్స్ కానీ, లేకపోతే యాప్ సర్వర్స్, లేకపోతే కొన్ని సర్వర్స్ కస్టమర్స్ మన దానికి కనెక్ట్ కావడానికి, లైక్ ఈ కామర్స్ వెబ్సైట్, వాటిలో ఏవైతే ఉన్నాయో డేటా అవి మనం క్లయింట్స్ ఎప్పుడు చూస్తారో మనకు తెలియదు, అవి రన్ అవుతూ ఉంటాయి. అవి కాదు నేను మాట్లాడేది. బట్ నేను ఏదైతే నా వర్క్ లొకేషన్లో నా కొన్ని సర్వర్స్ ఏవైతే ఉన్నాయో అవి అన్నెసరీ రన్ అవుతుంటాయి. దానికోసం ఏదైనా ఉందా? అమెజాన్ వాడు ఏం చెప్తానంటే, బాబు నువ్వు అవసరం లేనప్పుడు నువ్వు మాన్యువల్గా స్టాప్ చేయాల్సిన అవసరం లేదు. లేదు, నేను డైలీ స్టాప్ చేసుకుంటాను సార్ అంటే నువ్వు చేసుకోవచ్చు. బట్ డైలీ స్టాప్ చేసుకోవడము, నువ్వు వర్క్ అయిపోయిన వెంటనే, అది ఎవ్రీ టైమ్ దట్ ఈస్ నాట్ పాసిబుల్. సమ్ టైమ్స్ మీరు మర్చిపోవడానికి కూడా స్కోప్ ఉంటుంది కదా. ఎస్ సార్, సమ్ టైమ్స్ మనం మర్చిపోవడానికి కూడా స్కోప్ ఉంటుంది. వన్స్ ఒక ఈ ఇన్స్టెన్స్ని క్రియేట్ చేసాం అనుకుందాం, ఈ ఇన్స్టెన్స్ని క్రియేట్ చేసి నేను స్టార్ట్ ఈ ఆపరేషన్స్ చేయడంలో ఏదో ఒకటి మర్చిపోయినానంటే, అది 12 అవర్స్ అయినా కూడా $1 పడింది అనుకోండి, లేకపోతే 1 సెంట్ పడింది అనుకోండి. సెంట్ అంటే మనం కొట్టుకునే సెంట్ కాదు నాయన, US డాలర్స్. మనకు పైసెస్ ఎట్లనో వాళ్ళకి సెంట్స్ అలా. ఓకే, అది కూడా అన్నెసరీ నేను పే చేస్తున్నట్టే కదా. దాన్ని ఓవర్కమ్ చేయాలంటే ఎలా అంటే, అమెజాన్ వాడు దే కేమ్ అప్ విత్ వన్ గుడ్ సొల్యూషన్ విత్ ఇన్స్టెన్స్ స్కెడ్యూలర్ ఆన్ ఏడబ్ల్యూఎస్. ఆ సొల్యూషన్ తోటి వాడు వచ్చినాడు. ఈ సొల్యూషన్ తోటి మీరు ఆటోమేటిక్గా స్టాప్ అండ్ స్టార్ట్ చేస్తే, అమెజాన్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, మీరు ఎప్పుడైతే వర్క్ లొకేషన్లోకి వచ్చి స్టార్ట్ చేయాలి అనుకుంటారో మీ టైమింగ్ ప్రకారం అది రన్ అవుతూ ఉంటుంది. లైక్ ఇంకొకటి, మీకు వీకెండ్స్ ఉంటాయి, వీకెండ్స్ హాలిడేస్ కదా, ఆ 2 డేస్లో కూడా మీరు బై మిస్టేక్ రన్ చేశారనుకోండి, సాటర్డే ఫ్రైడే నైట్ మీరు దాన్ని షట్ చేయడం మర్చిపోయినారు, షట్ డౌన్ చేయడం. ఆ టైంలో అది 2 డేస్ రన్ అవుతుంది కదా, అంటే ఆల్మోస్ట్ 2.5 days ఆ ఇన్స్టెన్స్ స్పిన్ అవుతూనే ఉంది. వీటినన్నిటిని ఓవర్కమ్ చేయాలి అంటే దే కేమ్ అప్ విత్ వన్ గుడ్ సొల్యూషన్, దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్స్టెన్స్ స్కెడ్యూలర్. ఆ ఇన్స్టెన్స్ స్కెడ్యూలర్ మీకు ఎంత కాస్ట్లో వ్యారీ వస్తుందంటే, అరౌండ్ 60% నుండి 70%, అంటే రెగ్యులర్ యూసేజ్ కంటే 60% నుండి 70% మీరు ఒక ఈ సొల్యూషన్ అనేది క్రియేట్ చేసుకుంటే, 60% నుండి 70% వరకు మనకు కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము సేఫ్ జోన్లో ఉంటాం. అండ్ ఇవి దేనికి దేనికి సపోర్ట్ చేస్తాయి అంటే, ఇన్స్టెన్సెస్కి సపోర్ట్ చేస్తుంది, అండ్ ఆర్డిఎస్ ఇన్స్టెన్సెస్కి సపోర్ట్ చేస్తాయి. అండ్ ఆర్డిఎస్ అంటే ఏంది? నీ డేటాబేస్. ఓకే, వాటికి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఆటో స్కేలింగ్ గ్రూప్స్లో మీరు ఏం చేస్తారు, ఏఎస్జిలో టార్గెట్ గ్రూప్ క్రియేట్ చేసుకుంటారో ఆ టార్గెట్ గ్రూప్లో ఇన్స్టెన్సెస్నే లాంచ్ చేసుకునేది, అక్కడ కూడా మీకు వర్క్ అవుతుంది. అండ్ మీ డైనమో డిబి టేబుల్, ఏది స్కెడ్యూల్స్ దేన్ని మేనేజ్ చేస్తే, డైనమో డిబి టేబుల్ను కూడా మేనేజ్ చేయడానికి నాకు వర్క్ అవుతుంది. అండ్ ఓకే, ఏ టైప్లో ఇది వర్క్ అవుతుంది సార్ అని చెప్పేసి అడిగితే, స్టార్ట్ చేయడానికి నాకు ఏమైనా రిసోర్సెస్ ఇక్కడ హెల్ప్ చేస్తాయా అంటే, ఎస్, హెల్ప్ చేస్తాయి.
ఏవి లాంబ్డా ఫంక్షన్ కానీ ఇలాంటివన్నీ మనకు హెల్ప్ చేస్తాయి. ఇది ఓన్లీ సింగిల్ రీజియన్లోనే కాకుండా మల్టిపుల్ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో మల్టిపుల్ రీజియన్స్లో కూడా నాకు ఇది సపోర్ట్ చేస్తుంది. దీనికోసం నేను ఎక్కడికి వెళ్ళాలి? అమెజాన్లో గూగుల్ గూగుల్‌లో వెళ్ళి దీనికి సంబంధించిన డాక్యుమెంటేషన్ ఏదైతే ఉందో అమెజాన్ సొల్యూషన్స్ అని చెప్పేసి కొట్టండి. అమెజాన్ సొల్యూషన్ ప్రొవైడర్ పోర్టల్. Solution provider portal. Oh, not this one. SAP, not this one. I'll check for talking to long time. No, no. Scheduler అని కొడదామా? అమెజాన్ స్కెడ్యూలర్ ఇన్స్టెన్స్ స్కెడ్యూలర్ అని కొడదాం. ఇన్స్టెన్స్ స్కెడ్యూలర్ ఎక్కడ ఆన్ AWS వచ్చింది. ఓకే, ఇన్స్టెన్స్ ఓకే, రెడ్యూస్ కాస్ట్. ఇక్కడ వీడియో చెప్తున్నాను చూడండి, ఇన్స్టెన్స్ స్కెడ్యూలర్ రెడ్యూస్ కాస్ట్ అని చెప్పేసి. ఇక్కడ మీరు చూసుకుంటే మనం దేనికి స్కెడ్యూలర్లోకి లాంచ్ అయిన తర్వాత అంటే ఇది మన వెబ్ పోర్టలే. ఇక్కడ వాడు వ్యూ ఇంప్లిమెంటేషన్ గైడ్ అని చెప్పేసి మనకి ఇస్తున్నాడు. ఈ గైడ్లో ఏమేమి ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకుందాం. ఈ గైడ్లో ఫీచర్స్ అండ్ బెనిఫిట్స్, నాట్ దిస్ వన్. ఆర్కిటెక్చర్, నాట్ దిస్ వన్. ఇన్స్టెన్స్ స్కెడ్యూలర్, గెట్ స్టార్టెడ్, సర్వీస్ గైడ్, డెవలపర్ టూల్స్, ఇవన్నీ ఉన్నాయి. రైట్. ఈ ఫిగర్ను చూసినా కూడా మీకు కొద్దిగా ఒక ఐడియా వస్తుంది చూడండి. ఈ ఫిగర్ను చూస్తే ఇక్కడ నాకేది ల్యాండా ఫంక్షన్, ఇవన్నీ ఏవి ల్యాండా 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 ల్యాండా, ఇవన్నీ నాకేం చేస్తున్నాయి? టోటల్గా నా అమెజాన్లో ఇన్వాల్వ్ అయిన సర్వీసెస్ అన్నింటినీ మేనేజ్ చేస్తున్నాయి. క్లౌడ్ ఫస్ట్ కస్టమ్ డాష్బోర్డ్. ఓకే, ఇంకా గెట్ స్టార్టెడ్, వ్యూ టెంప్లెట్, లాంచ్ ది ఇన్స్టెన్స్ స్కెడ్యూలర్ హబ్ స్టాక్. చూద్దాం ఇక్కడ ఆప్షనల్ కాన్ఫిగర్ ది సొల్యూషన్, ట్యాగ్ ఇన్స్టెన్స్ స్కెడ్యూలర్. నాకు పేజ్ రీడైరెక్ట్ కావాలి. ఒక్క నిమిషం నేను చెక్ చేస్తాను మీకు టైం వేస్ట్ కాకుండా. ఓకే, ఇక్కడ మనకు గెట్ స్టార్టెడ్లో ఇక్కడ లాంచ్ ద ఇన్స్టెన్స్ స్కెడ్యూలర్ హబ్ స్టాక్ అని చెప్పేసి ఉంది కదా. ఇక్కడ లాంచ్ సొల్యూషన్, ఈ లాంచ్ సొల్యూషన్ మనం క్లిక్ చేస్తే డైరెక్ట్గా క్రియేట్ ఎ స్టాక్ అని చెప్పేసి క్లౌడ్ ఫార్మేషన్కు రీడైరెక్ట్ అయింది పేజ్. ఇక్కడ క్లౌడ్ ఫార్మేషన్లో స్టాక్స్లో లేదు సార్, నేను ఇక్కడ వెబ్ నుండి నేను వెళ్ళను అనుకుంటే డూ వన్ థింగ్, నీ ఏదైతే ఉందో వేర్ ఇట్ ఈస్ దిస్ వన్ నీ లాంచ్ ఇన్స్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఒక డూప్లికేట్ సెషన్ తీసుకొని క్లౌడ్ ఫార్మేషన్లో మీకు డైరెక్ట్గా ఇక్కడ నుండి అయినా కూడా రీడైరెక్ట్ కావచ్చు. క్లౌడ్ ఫార్మేషన్లోకి వెళ్ళి క్రియేట్ ఎ స్టాక్ ఇక్కడ నుండైనా కావచ్చు. ఓకే, రైట్, ఇక్కడ నుండైనా కావచ్చు, అదేం పెద్ద విషయం కాదు. మీరు డాక్యుమెంట్లో అయినా వెళ్ళొచ్చు, అమెజాన్ వాడు ప్రొవైడ్ చేసి, లేకపోతే క్లౌడ్ ఫార్మేషన్లో ఉండి డైరెక్ట్గా రీడైరెక్ట్ అయినా కావచ్చు. రెండు పేజెస్ ఒకటే, ఆల్మోస్ట్ సేమ్. బట్ ఇక్కడ మనము క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి, ప్రిపేర్ ఏ టెంప్లెట్. ప్రీ రిక్వెసైట్స్లో మీకు కంపల్సరీ ఒక టెంప్లెట్ కావాలి అని చెప్పేసి చెప్తున్నాడు. డన్. చూజ్ అన్ ఎగ్జిస్టింగ్ టెంప్లెట్. ఓకే, అప్లోడ్ ఆర్ చూస్ అన్ ఎగ్జిస్టింగ్గా మీ దగ్గర ఒక టెంప్లెట్ ఉంటే దాన్ని బేస్ చేసుకొని క్రియేట్ చేసుకోండి అని చెప్పేసి చెప్తున్నాడు. అండ్ అట్ ది సేమ్ టైం ఇంకోటి ఏం చెప్తున్నాడు, బిల్డ్ ఫ్రమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపోజర్. ఇక్కడ చూసారు అంటే మీకు అమెజాన్ S3 URL అని చెప్పేసింది కదా, అప్లోడ్ ఎ ఫైల్, సింక్ ఫ్రమ్ గిట్, మీ గిట్ నుండి తీసుకోవాలి, లేకపోతే అప్లోడ్ టెంప్లెట్ ఫైల్ అని చెప్పేసి, అండ్ అమెజాన్ S3 URL. ఇక్కడ మీకు సంబంధించిన URL మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ప్రొవైడెడ్ అన్ అమెజాన్ S3 URL టు యువర్ టెంప్లెట్. దానికోసం నేను ఏం చేస్తాను అంటే ఐ డూ వన్ థింగ్, వేర్ ఇట్ ఈస్ అమెజాన్ సొల్యూషన్ అమెజాన్ ఇన్స్టెన్స్ స్కెడ్యూలర్ కదా, సారీ, ఇన్స్టెన్స్ స్కెడ్యూలర్ ఇన్ AWS. సెలెక్ట్ వ్యూ ఇంప్లిమెంట్ గైడ్, వేర్ ఇట్ ఈస్
ఆర్కిటెక్చర్ నాట్ దిస్ వన్, సొల్యూషన్ వర్బ్ నాట్ దిస్ వన్, గెట్ స్టార్టెడ్ ఎస్ దిస్ వన్. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటే లాంచ్. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అని చూపిస్తాను చూడండి. ఇక్కడ డైరెక్ట్గా ఈ యూఆర్ఎల్ ఏదైతే ఉందో మనం డైరెక్ట్గా ఇక్కడ నుండి, ఇక్కడ నేను ఓన్గా ఇక్కడ నుండి చేసేటప్పుడు దానికి దీనికి డిఫరెన్స్ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఓన్గా చేసేటప్పుడు మీరు ఆ టెంప్లెట్ని తీసుకొని వచ్చా అంటే దానికి సంబంధించిన అమెజాన్ S3 యూఆర్ఎల్ను మీరు అక్కడ నుండి కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. అదే మీరు ఇక్కడ నుండి రీడైరెక్ట్ అయితే, ఇక్కడ నుండి రీడైరెక్ట్ అయితే మీకు ఏమవుతుంది, S3 యూఆర్ఎల్ డైరెక్ట్గా వాడు పిక్ చేసుకున్నాడు. అంతే, అదొక్కటి కాకుండా వేరేదేం డిఫరెన్స్ ఉండదు. కాబట్టి ఫస్ట్ ఒకసారి మీ ఇంటర్నల్గా ఏదైతే ఉందో ఆ ఇంటర్నల్గా ఇంటర్నల్గా ఉండేది తీసుకోండి. ఆర్ఎల్స్ సార్ ఈ యూఆర్ఎల్ను నేను తీసుకోవడం నాకు కష్టం అవుతుంది అనుకుంటే మీరు ఏం చేసుకుంటారు అంటే ఈ రకంగా పోర్టల్ అమెజాన్ స్కెడ్యూలర్ నుండి అక్కడ నుండి వెళ్ళి అక్కడ నుండి పిక్ చేసుకోండి. రైట్. అండ్ నెక్స్ట్ వ్యూ ఇన్స్టెన్స్ కంపోజర్ ఇదేం అవసరం లేదు, జస్ట్ నెక్స్ట్. ఒక్కసారి ఇంకా ప్రీవియస్ ఒక్కసారి వెళ్దాము. నేను బై మిస్టేక్ ఒకటి చెప్పడం మర్చిపోయాను మీకు. ప్రీవియస్ ఇక్కడ మళ్ళీ ఒకసారి చూస్తే చూజ్ అన్ ఎగ్జిస్టింగ్ టెంప్లెట్. నీ దగ్గర ఎగ్జిస్టింగ్ టెంప్లెట్ లేదు, బట్ ఇది సెలెక్ట్ చేసుకున్నాం. బిల్డ్ ఫ్రమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపోజర్ మీరు ఓన్గా క్రియేట్ చేసుకోవాలంటే ఇది. అండ్ ఇది సెలెక్ట్ చేసుకున్నప్పుడు నాకు 3 ఆప్షన్స్ వచ్చాయి. అప్లోడ్ టెంప్లెట్ ఫైల్. నీ దగ్గర టెంప్లెట్ ఫైల్ ఉంటే దాన్ని అప్లోడ్ చేసుకోవచ్చు నీ లోకల్లో ఉంటే. చూజ్ ఏ ఫైల్. లే నీ గిట్ అకౌంట్ ఉంది, నీ గిట్లో ఉంది, గిట్ రిపాజిటరీలో ఉంది, దీనికి సంబంధించింది అక్కడ నుండి పిక్ చేసుకోవచ్చు. లేదు అమెజాన్ నుండి నువ్వు యూఆర్ఎల్ను పేస్ట్ చేసుకుని అంటే ఇది అమెజాన్ వాడు నీకు ప్రొవైడ్ చేసేది. అది దట్ వన్. ఆ మూడింటికి డిఫరెన్స్. నెక్స్ట్ ఇక్కడ స్టాక్ నేమ్ ఏమి ఇద్దాము, ఏదో ఒకటి ఇద్దాం. రఘువీర్ స్టాక్. నేను ప్రతి ఒక్క దానిలో రఘువీర్ రఘువీర్ అని ఎందుకు పెడతానంటే అట్లీస్ట్ ఇంత చెప్తానందుకు నా పేరన్నా గుర్తుకు పెట్టాలి కదా. అరే రఘువీర్ అనే అతను బాగా చెప్తున్నాడు, లేకపోతే బాగా చెప్పడం లేదో ఏదో ఒకటి చెప్పడానికి అంతే. ఓకే, వర్షన్ ఐ గో విత్ డిఫాల్ట్ వర్షన్. అండ్ స్పెసిఫిక్గా మీకు ఏమన్నా వర్షన్స్ ఉన్నాయి తెలుసు, నేమ్ స్పేసెస్లో వర్షన్స్ ఏమన్నా ఉన్నాయంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ యూస్ ఏడబ్ల్యూఎస్ ఆర్గనైజేషన్స్, నో ఆర్ ఎస్, ఇదేది స్టాక్కి సంబంధించినవి. అండ్ ఆర్గనైజేషన్ ఐడి రిమోట్ అంటే రిమోట్ అకౌంట్ ఐడీస్ మీ దగ్గర ఏవైనా ఉంటే, లైక్ ఇది చూడండి మీరు అబ్జర్వ్ చేస్తే 12 డిజిట్స్ ఉందా, 1234 1234 1234. ఓకే, 12 డిజిట్స్ అకౌంట్ నెంబర్స్. ఏమైనా మీకు స్పెసిఫిక్గా రిమోట్ అకౌంట్ ఐడీస్ అంటే, రిమోట్ అకౌంట్ ఐడీస్ అంటే నీ బ్యాంక్ అకౌంట్ ఐడి కాదు, నీ ఆధార్ నెంబర్ కాదు, నీ ఇక్కడ ఏదైతే పైన ఉందో ఇక్కడ శాండ్ బాక్స్ 1 అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దిస్ ఇస్ శాండ్ బాక్స్ 1 అనేది నా యూజర్ ఐడి నేమ్. శాండ్ బాక్స్ అంటే అదేదో అనుకున్నారు మళ్ళీ, నేను నేమ్ పెట్టుకున్నది. రైట్. ఇక్కడ మనం ఏదైతే ఈ 12 డిజిట్ ఉందో ఆ 12 డిజిట్ రిమోట్ అకౌంట్ ఏమన్నా ఉంటే యూ కెన్ గివ్ మల్టిపుల్ అకౌంట్స్ కూడా ఇవ్వచ్చు. ఏమని చెప్తున్నాడు, ఎంటర్ కామా. ఓకే, మీకు ఏమైనా మల్టిపుల్ అకౌంట్స్ ఇవ్వాలంటే కామా పెట్టుకొని మల్టిపుల్ అకౌంట్స్. స్కెడ్యూల్ కీ ట్యాగ్, ఇవేవి ట్యాగ్స్లో స్కెడ్యూల్. ఓకే డన్. రిటైన్ డేటా అండ్ లాగ్స్ ఎనేబుల్, గ్లోబల్ సెట్టింగ్, ఇవన్నీ డిఫాల్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళొచ్చు మీకు పర్టికులర్గా ఏమన్నా. తర్వాత టైం స్టాంప్స్, డిఫాల్ట్ టైం జోన్ ఏది సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు మీరు, ఎక్కడ ఏ కంట్రీలో ఏది సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇండియా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇండియా. ఇండియా అంటే ఏం సెలెక్ట్ చేసుకుంటాం, కోల్కతా. కోల్కతా రాలేదేంటి, కోల్కతా. ఏషియా కోల్కతా. ఓకే. అండ్ స్కెడ్యూల్ ఇంటర్వెల్ మినిట్స్, ఎన్ని మినిట్స్కి మీరు చూస్తున్నారు, 5 మినిట్సా 10 మినిట్సా 60 మినిట్సా. 60 మినిట్స్ మ్యాక్స్ ఉన్నట్టుంది, 60 మినిట్స్. ఇక్కడ మీకు ఏదన్నా అర్థం కాకపోతే ఇక్కడ చదవండి, దేనిల కోసం, ఫర్ EC2 అండ్ RDS నీ డేటాబేస్ల కోసం. అంటే వీటినే స్కెడ్యూల్ చేస్తున్నారు మీరు. అండ్ SSM మెయింటెనెన్స్ విండోస్, నో మెయింటెనెన్స్ కోసం అది. అండ్ క్రియేట్ RDS ఇన్స్టెన్స్ స్నాప్ షాట్ ఆన్ స్టాప్. ఓకే, నువ్వు స్టాప్ చేసిన వెంటనే స్టాప్ అవుతుంది నీ ఇన్స్టెన్స్ అంటే ఆ టైంలో నువ్వు నీ RDS ఇన్స్టెన్సెస్ ఏవైతే స్టాప్ అవుతున్నాయో ఆ స్టాప్ అయ్యేటప్పుడు సేఫ్ సైడ్గా నీకు ఒక స్నాప్ షాట్ తీసుకొని పెట్టు అనుకుంటే ఎస్, నో అనుకుంటే నో. అండ్ ఏజ్ ది యాక్షన్స్ నేమ్ ప్రిఫిక్స్ వచ్చేసి ISN రావాలి అని చెప్పేసి నీకు ప్రిఫిక్స్ ఏజ్ ఒకటి క్రియేట్ అయ్యేటప్పుడు. అండ్ స్కెడ్యూల్ ట్యాగ్ టైం అండ్ హబ్ అకౌంట్ స్కెడ్యూలర్. ఈ రకంగా ప్రతి ఒక్కటి ఇక్కడ లాట్ ఆఫ్ థింగ్స్, ఒకటి కాదు. ఇక్కడ చూడండి లాగ్ రిటెన్షన్ పీరియడ్ ఎన్ని రోజులకు మీకు కావాలి, 30 డేసా 1 డేనా, ఈ లాగ్స్కి సంబంధించింది ఆపరేషన్ మానిటరింగ్ ఇది ఒకటి. నెక్స్ట్ క్రియేట్. అండ్ ట్యాక్స్లో మీరు ఏమన్నా ఆప్షనల్, ఈ ట్యాక్స్లో మీరు ఏమన్నా ఇచ్చారు అని చెప్పేసి అనుకోండి, ఈ ట్యాక్స్లో మీరు ఏమన్నా ఇస్తే ఆ ట్యాక్స్ను అక్కడ వెరిఫై చేసుకుంటుంది ఎక్కడన్నా మీరు ఇచ్చారని. ఆ ట్యాక్స్ మ్యాచ్ అయినాయి అంటే ఇమ్మీడియట్గా రెండు బైండ్ అవుతాయి, ఒకదాన్ని ఒకటి చూసుకొని దాన్ని సేవ్ చేసుకుంటుంది బ్యాకప్లో. ఒక ఇన్ కేస్ మీరు బ్యాకప్స్ పెట్టుకుంటే. అంటే పర్మిషన్స్ ఆప్షనల్ అని చెప్పేసి అన్నాడు, బట్ ఇదేమన్నా మీకు IAM రోల్ సపరేట్గా ఏదన్నా ఉంటే IAM రోల్ ఒకటి క్రియేట్ చేసుకొని ఇక్కడ ఇవ్వచ్చు. IAM అంటే ఏంది, IT యాక్సెస్ మేనేజ్మెంట్, ఎవడు మేనేజ్ చేయాలి ఎవడు మేనేజ్ చేయకూడదు అనేది కదా.
అండ్ స్టాక్ ఫెయిల్యూర్ ఆప్షన్స్, రోల్ బ్యాక్ ఆల్ స్టాక్ రిసోర్సెస్. ఫెయిల్యూర్ అంటే ఏంటి అంటే, సపోజ్ ఇప్పుడు మన కరెంట్ వర్షన్ ఒకటి ఉంది, మీరు మొబైల్లో వర్షన్స్ అప్లోడ్ చేసుకుంటూ ఉంటారు కదా, ఆ వర్షన్ అనేది ప్రాపర్గా రన్ కాకపోతే మీరు ఏం చేసుకోవచ్చు అంటే రోల్ బ్యాక్ చేసుకోవచ్చు, అంటే ప్రీవియస్ వర్షన్కు ఇమీడియట్గా మూవ్ కావచ్చు. ఇన్ ద సేమ్ వే బిహేవియర్ ఆన్ ప్రొవిజనింగ్ ఫెయిల్యూర్. ఈ ప్రొవిజనింగ్ మీరు ఏదన్నా చేసేటప్పుడు ఫెయిల్ అయ్యింది అంటే రోల్ బ్యాక్ ఆల్ స్టాక్ సర్వీసెస్, ఏవైతే స్టాక్ సర్వీసెస్ ఉన్నాయో ప్రీవియస్గా రన్ అయ్యేటివి అన్నీ వన్ స్టెప్ బ్యాక్ వెళ్ళాలి. ఎందుకంటే ప్రీవియస్ వర్షన్ నాకు బాగా వర్క్ అవుతుంది కదా, ఆ వర్షన్లోకి నీకు టక్కున అట్లా రోల్ బ్యాక్ అయిపోవాలి. ఎప్పుడు నువ్వు ప్రొవిజన్ ఫెయిల్ అయినప్పుడు, ప్రొవిజన్ సక్సెస్ అయితే కాదు. ప్రివెంట్ సక్సెస్ఫుల్ ప్రొవిజన్ రిసోర్సెస్, ఈ రకంగా దేనికని డెలిట్ న్యూలీ క్రియేటెడ్ రిసోర్స్ డ్యూరింగ్ ఏ రోల్ బ్యాక్. ఇదేది రోల్ బ్యాక్ అని చెప్పేసి నేను ఒక వర్డ్ వాడినాను కదా, ఇప్పుడు అదే చెప్తున్నాడు ఇది. డెలిట్ న్యూలీ క్రియేటెడ్ రిసోర్స్ డ్యూరింగ్ ఏ రోల్ బ్యాక్. రోల్ బ్యాక్ నువ్వు చేసినావు అంటే రోల్ బ్యాక్ అయ్యింది అంటే నీకు కొత్త వర్షన్ పనిచేయట్లేదు, ఆ వర్షన్ రోల్ బ్యాక్ చేసిన వెంటనే అవన్నీ డెలీట్ చేయాలా అని. డెలీట్ ఆల్ న్యూ క్రియేటెడ్ రిసోర్సెస్ ఆర్ యూజ్ డెలిషన్ పాలసీ. అంటే డెలిషన్ పాలసీ అంటే డెలీట్ కావాలన్నా వద్దా అని చెప్పేసి మీరు ఒక పాలసీని పెట్టుకొని ఉంటారు. ఆ పాలసీని బేస్ చేసుకొని అది రోల్ బ్యాక్ అయిన వెంటనే న్యూ వర్షన్ అది పనిచేయట్లేదు కాబట్టి డెలీట్ చేయాలన్నా ప్రొవిజన్ చేసింది డెలీట్ చేయకూడదా. లేదు అంటే డెలీట్ ఆల్ న్యూ క్రియేటెడ్ రిసోర్సెస్, అంటే ఆల్రెడీ రోల్ బ్యాక్ అయిపోయింది బాబు, నాకు కొత్తగా వర్క్ కావడం లేదు కాబట్టి డెలీట్ చేసి అని చెప్పేసి నువ్వు డైరెక్ట్గా ఇక్కడ దీనికి ఇన్పుట్స్ ఇవ్వడము. అండ్ అడిషనల్ సెట్టింగ్స్లో స్టాక్ పాలసీ, రోల్ బ్యాక్ కాన్ఫిగరేషన్ ఇవన్నీ మనం చేసుకునేటివి, దీస్ ఆల్ ఆర్ ఆప్షనల్. అండ్ నెక్స్ట్, ఈ నెక్స్ట్లో నాకు రివ్యూ పేజ్ ప్లీజ్ అక్నాలెడ్జ్, ఓకే అక్నాలెడ్జ్ చేయమని. నెక్స్ట్ ఇక్కడ యాజ్ యూజువల్గా మనకి ఏముంటే మొత్తం అన్నీ మనము ఏవైతే ఇచ్చామో ఒకసారి ప్రివ్యూ చేసుకోండి అని చెప్తుంది. సబ్మిట్. ఈ సబ్మిట్ చేసిన తర్వాత ఏమైంది, నీకు ఒకటి క్రియేట్ అయ్యింది స్టాక్స్లో. ఇక్కడ మీరు చూసుకోవచ్చు రఘువీర్ స్టాక్ అని చెప్పేసి ఒకటి క్రియేట్ చేసిన కదా, దీన్ని ఓపెన్ చేసుకుంటే నాకు సంబంధించిన ఇది దిస్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్, ఇవన్నీ నాకు ఇంకా క్రియేట్ కాలేదు. నేను ఆల్ రిసోర్సెస్ అని చెప్పినా కదా, చూడండి ఎన్ని రిసోర్సెస్ దీనికి మ్యాప్ అయ్యాయో అన్ని స్టాక్లో. ఓకే, ఈ రకంగా మనకు ఉంటుంది, ఇంతకంటే పెద్ద అవసరం లేదు. బట్ ఏమంటే ఇన్ డీప్గా అంటే మీరు టైం ఇంటర్వెల్స్ కూడా సెట్ చేసుకోవచ్చు దీనిలో, స్కెడ్యూలర్ ఈ టైం నుండి ఈ టైం వరకు, లేకపోతే ఈ డే నుండి ఈ డే వరకు అని చెప్పేసి మనకు సెలెక్ట్ చేసుకోవడానికి కూడా మనకు స్కోప్ ఉంటుంది, రైట్. ఇంకా ఏమన్నా దీంట్లో మిస్ అయిన టాపిక్స్ ఉన్నాయా అంటే విల్ డూ వన్ థింగ్. మనము క్రియేట్ చేసాం కదా, క్రియేట్ చేసాం. ఓకే, ఇది సరిపోతుందిలేండి. ఏమనుకుంటానంటే కన్ఫర్మేషన్లో స్టాక్స్, కన్ఫర్మేషన్ స్టాక్స్ ఇది ఒకసారి రన్ అయితే బాగుంటుంది. Failed. కొన్ని ఫెయిల్ అయినాయి. ఆ ఫెయిల్ కావడానికి రీజన్ ఏంటంటే నాకు ఫ్రీ అకౌంట్ కాబట్టి. ఇక్కడ చూడండి ఏది S3, వేర్ ఇట్ ఈస్ ఎక్కడో S3 చూసిన, యాక్సెస్ డినైడ్ బై S3. ఓకే, రిసోర్స్ హ్యాండ్లర్లో అంటే నేను S3 బకెట్ను క్రియేట్ చేసుకోలేదు, లేకపోతే దానికి సంబంధించిన ఏవైతే ఉంటాయో అవి నేను ఇయ్యనట్లు. ఓకే, బట్ క్రియేట్ చేసేది అయితే దాని ప్రాసెస్ ఇది. బట్ వన్స్ ఒకసారి క్రియేట్ చేసిన తర్వాత వాట్ యూ విల్ డూ ఇన్ ప్రోగ్రెస్, రోల్ బ్యాక్ ఇన్ ప్రోగ్రెస్. ఓకే, దీన్ని డిలీట్ చేద్దాం, డిలీట్. అండ్ నాకు క్లౌడ్ ఫార్మేషన్లో క్రియేట్ స్టాక్, ఇక్కడ నాకు ఎగ్జిస్టింగ్ స్టాక్స్ ఏమన్నా ఉన్నాయా, స్టాక్ సెట్స్ కానీ స్టాక్స్, దిస్ వన్ డిలీట్. ఆల్రెడీ డిలీట్ అవుతుంది. ఓకే, ఈ రకంగా చేసుకోవాలమ్మా. ఇది ఒక చిన్న బ్రీఫ్ అంతే, పెద్ద దీంట్లో యాక్చువల్గా మీరు చేసేది కాదు ఇది. మీరు అంటే యాజ్ ఎ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అయితే మీరు చేస్తారు, యాజ్ ఎ ఫ్రెషర్గా మీకు తెలిసి ఉంటే మంచిది అనే కాన్సెప్ట్లో చెప్పడం. బట్ రియల్ టైంలో మనం యూజ్ చేస్తామా అంటే ఎస్, 100% మనం యూజ్ చేస్తాం అక్రాస్ ది రీజియన్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. డూ షేర్ మీ ఫ్రెండ్స్కి కానీ, లేకపోతే ఇప్పుడు మీ పేరెంట్స్ అనుకోండి, మీ పిల్లలన్నా చూసుకుంటారు, షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీకు తెలిసి ఉండకపోవచ్చు బట్ నాకు తెలిసింది ఎంతో కొంత చెప్తున్నా కదా. కొంతమంది డబ్బులు పెట్టలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఫ్రీగా చూసుకోవచ్చు. బట్ ఏమంటే అక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే మీకు కంటిన్యూటీ అనేది ఉండదు, బట్ ఎంతో కొంత నాలెడ్జ్ అయితే వస్తుందమ్మా. ప్రాక్టీస్ చేయండి, ప్లీజ్ డూ ప్రాక్టీస్ అండ్ ప్లీజ్ డూ షేర్ అండ్ ప్లీజ్ డూ కామెంట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. ఓకే రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫోక్స్.